కాలి రుద్రకాలి 10,000 భయంకరమైన కాలి పాదాన 10,000 భూన వేలిన భూలోక మాతలు జగన్ మాతను 10,000 శరణనాది 10,000 ఏమడాడు రాజన్న కూడా పాక సోమయ్య వయ్యాల వీరయ్య నీ పాదాన 10,000 శరణము నా కన్న తండ్రి సెల్లె 10,000 పిల్ల పుట్టిన భూలోకమాత ఇంక 10,000 నీకు ఇంక శరణమ్మనైనా ఈ కొండల్ల నిలిసే ఇవి నా కొండ పోసు భూమిల్ల నిలిసిన ఇది భూలోకమాత బండ నిలిసిన ఇంక శరణమ్ము తండ్రి ఇంక 10,000 మనల్లది నచ్చలేదన్నడే తల్లికి ఎవలో జగదాంబె మాతకి ఎవలో భువనేశ్వరి మాతకి అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు దాదాపు మనము కొండపోచమ్మ దగ్గర 10 అంతస్తులంత మీద మనం ఉన్నాము. అక్కడ కింద చూడండి అన్ని రాళ్ళు ఇలాగే ఉంటాయి, ప్రతి చోటు రాళ్ళు. మీరు ఒక్కొక్క రాయికి ఎంతెంత పెద్ద సందులు ఉన్నాయో, ఎంత పెద్ద రంధ్రాలు ఉన్నాయో చూడండి ఇక్కడ. అలాగే ఎన్ని రాళ్ళు ఇంత బాయిలాంటి గుంటల సొంటిది కూడా దాటుకుంటా రడివేడి మూతతోని, ఉగ్గు పూజార్లతోని, అడుగడుగు గంటకాలతోని, నిమ్మకాయలు కోసుకుంటా, పసుపు కుంకు వేసుకుంటా, పూళ్ళు జల్లుకుంటా, కొబ్బరికాయలు కొట్టుకుంటా, గుమ్మడికాయలు కొట్టుకుంటా అమ్మవారికి కూష్మాండ బలి పెడుతూ అట్లా 10 అంతస్తుల మీద దాకా వచ్చిన తర్వాత అమ్మవారి బాయి వచ్చింది. ఇక్కడ చూడండి లోపలికి ఎంత లోతుందో. బోనం ఎవరికన్నా ఇచ్చి, బోనం నేను ఎవరికన్నా చేతిలో పెట్టిన తర్వాత కింది పోవడానికి వస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఇప్పటిదాకా కని విని ఎరగని తీరుగా మరి ఎవ్వరు కూడా చేయలేని ఒక మహాశక్తి సాహసం. అదే అమ్మవారి పట్ల భక్తి నమ్మకం ఉంది కాబట్టి అమ్మకు తనకు తానే నైవేద్యాన్ని, తనకు తానే బోనాన్ని నా ద్వారా తీసుకుపోతుందని ఒక నమ్మకం ద్వారా మరి ఇంత పెద్ద పర్వతం మీదికి అడుగు ఒక గుండు మీద ఆమె మీద భరోసాతో పెడితే లక్షలాది గుండ్లను దాటుకుంటా ఈడదాకా రావడం జరిగింది. కానీ విని ఎరగని ఏనాడు జరగలేదు ఇట్లా చరిత్రల. అలా ఇక మీద జరుగుతుందో జరగదో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు ఎవరు చేయలేని ఒక సాహసాన్ని, ఎవరు చేయలేనటువంటి బోనాన్ని ఇక్కడ దాకా తెచ్చి అమ్మవారికి నల్లపోచమ్మ కాష్టంలో పుట్టిన కళ్యామాత, కాష్టంలో పుట్టిన కళ్యామాత, లోకమాత పరమేశ్వరి, గొల్లోల ఇండలో పుట్టిన గులసౌడలమ్మ ఆ తల్లి జగన్మాత మరి నల్లపోచమ్మ నచ్చలేదని మరి బొంద మాదిరిగా పెట్టి కుప్పోలే రాళ్ళు, మన కంకర రాళ్ళు ఎట్లుంటాయో ఇవి అవే కంకర రాళ్ళ లాగానే ఉంటదన్నమాట. ఇది ఒక ఆ రకంగా. కాబట్టి గర్భాలయంలో అమ్మవారు ఎక్కడైతే కొలువు తీరి ఇక్కడ ఉండి స్వప్నములు వచ్చి ఇతరులకు ఇక్కడ ఉందని చెప్పిందో అప్పటికేలే అమ్మను కొలవడం జరుగుతుంది. దాదాపు కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ కొండపోచమ్మ దగ్గర జాతర జరుగుతుంది. మేము రాబట్టి ఒక 25 ఏళ్ళు 28 ఏళ్ళకు పైగాన్ని మరి అవుతున్నప్పటికీ కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అమ్మవారికి ఈరోజు ఆమెకి ఇష్టమైనటువంటి నైవేద్యాలను బోనములో పెట్టి అమ్మవారు బోనానికి ఏర్పాటు చేసుకొని వచ్చినాం. అమ్మ దగ్గరికి పోతున్నాం. చూద్దురు రండి బాయి ఎట్లుందో, నేను ఎట్లా దిగుతున్నో, లోపలికి ఎట్లా పోతుందో చూద్దురు. అందరికీ నమస్తే అండి. లోపల ఉన్న అమ్మవారిని కూడా చూపిస్తాం. ఎందుకంటే సగం దాకా వచ్చి వెళ్ళిపోయిండ్రేమో, మీరు ఆ బాయి లోపలికి ఎక్కడ పోయిండ్రు, ఏడు అన్నం పెట్టిరు అనే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అమ్మతో సహా అమ్మకు పసుపు కుంకుమ పెట్టి పూజ కార్యక్రమాలు చేసి మరి పరమాన్నం అమ్మవారికి పెట్టేదాకా అంతా చూపిస్తాం. చూడండి ఈ వీడియోని కూడా. మరి ఎంతో కష్టం కూడా ఇందులో చాలా ఉంది కాబట్టి మరందరూ ఆదరించి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని పునీతలై ఎనలేని స్వర్గ సుఖాలకి, భూమి మీద ఉన్న లేని ఎన్నో జరుగుతున్న కర్మలకు
మనకు వస్తున్న పోతున్న బాధలు కర్మలు విమోక్షణమై అందరూ సల్లంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జవలో కొండ పోషమ్మకు, జవలో కొండ పోషమ్మకు, జవలో కొండ పోషమ్మకు, జవలో కొండ పోషమ్మకు, జవలో మావరాలెల్లమ్మకు. ఎంత లోతుందో చూడండి, దాదాపు మామూలుగా లేదండి. ఒక బాయ్ ఎంత లోతుంది. ఆ లోపలికి వెళ్ళినాక అమ్మవారి దర్శనం చేసుకోవాలి. రండి మీరు కూడా నాతో సమానం రండి. ఎవలో కుమ్రెల్లి మల్లన్నకు, ఎవలో మావరాలెల్లమ్మకు, కంచి కామాక్షమ్మకు, మద్రున మీనాక్షమ్మకు. కొండ పోషమ్మకు, ఎవరో కొండ పోషమ్మకు మాకు. ఎంత పెద్ద కొండ అండి. ఆ కొండలలో 10 అంతస్తులంత పర్వతం ఇది. ఈ పర్వతంలో మళ్ళా ఎంత అద్భుతమైన దేవాలయం ఉంది చూడండి, చాలా విస్తారంగా. ఇంకోటి గబ్బిలాలు అయితే కిచ 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 అని గబ్బిలాలు కూడా చాలా శబ్దం చేస్తున్నాయి. చాలా సంతోషంగా బాయి లోపల వందనాలు. కొండపోషమ్మ దర్శనం చేసుకోండి. బాయి లోపల 10 అంతస్తుల మీద ఉన్న బాయి లోపల అమ్మవారు ఎంత స్వచ్ఛంగా ఉందో చూసుకోండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పై బిందె మాత్రం రావట్లేదు. ఒక మనిషి కూడా కరెక్ట్ పట్టనంత సందుల నుంచి మేము రావడం జరిగింది. పై బిందె మాత్రం సందుల నుంచి లోకమాత పరమేశ్వరి వస్తుందా రాదు. ఈ బిందె వచ్చింది. ఈ బిందెలో కూడా అమ్మవారికి నైవేద్యం ఉంది కాబట్టి అసలైన నైవేద్యాలన్నీ పెద్ద బిందెలు ఉన్నాయి, కానీ పెద్ద బిందె కిందికి రావట్లేదు. ఎంత తోసినా కూడా రావట్లేదు. కాబట్టి అమ్మవారికి అక్కడ నైవేద్యం అక్కడ కూడా ఒక రాయికి బొట్లు పెట్టిండు, అక్కడ పెట్టినాము. చిన్న బిందెలో ఉన్నటువంటి నైవేద్యాన్ని పూర్తిగా అమ్మవారికి సమర్పణ చేస్తాం. చాలా కష్టపడి ఇక్కడ దాకా రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత కష్టంలో కూడా భువనేశ్వరి మాతకి హర హర మహాదేవ. सर्वमंगल मांगल्ये शिवे सर्वाद साधिके त्रयं महाविष्णु महेश्वरन् लोकमाता जगन्माता जगज्जननी जगदीश्वर जाम्भवे. ओम श्री जगदाम्ब लोकमाता परमेश्वरी सर्वमंगल मांगल्ये शिवे सर्वाद साधिके त्रयंबके देवी नारायण नमोस्तुते. लक्ष्मी सरस्वती पार्वती ब्रह्मा विष्णु महेश्वरीन् लोकमाता जगन्माता जगज्जननी जगदीश्वर जाम्भवे. अखिलांड ज्योतिं ब्रह्मांड कोटिं ब्रह्मांड नायिनी श्रीराजराजेश्वरी देवतायै नमः. श्री श्री नल्लपोचम्म देवतायै नमः. काष्ठमुल उच्च कल्यमात लोकमात परमेला मांगल्ये शिवे सर्वाद साधिके त्रयंबके देवी नारायणी नमोस्तुते. ओम आरनी वाली मंगल आरनी वाली मावरालెల్లమ్మ ఇదిగోని వాలే మంగళ ఆరని వాలే మావరాలెల్లమ్మ నీమో ఇదిగని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే మావరాలెల్లమ్మ ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే మావరాలెల్లమ్మ నీమో ఇదిగని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే కొండల్ల ఉన్న కొండ పోషమ్మకు ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే కొండ పోషమ్మకి ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే నా కొండ పోషమ్మ ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే నా కొండ పోషమ్మ ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే కోరెల్లి మల్లన్న ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే ఆరని వాలే మంగళ ఆరని వాలే జోగురాలెల్లమ్మ ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే జోగురాలెల్లమ్మ ఇదిగోని. ఆరని వాలే మంగళ ఆరని వాలే మా ఊరాలెల్లమ్మ ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే మా ఊరాలెల్లమ్మకేమో ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే సెరగట్టు లింగన్న ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే సెరగట్టు లింగన్న ఇదిగోని వాలే. ఆరని వాలే మంగళ ఆరని వాలే మా ఊరాలెల్ల